చెప్పండి అన్న, కేసీఆర్ గారికి నోటీసులు అసలు ఎందుకు పంపించారు? అందులో నిజంగానే అన్యాయం జరిగిందా లేకపోతే కావాలని నోటీసు పంపించడం జరిగిందా? ఇది కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పంపించేట నోటీసుగానే మేము భావిస్తున్నాము. ఎందుకంటే 60 ఏళ్లు అరిగోసపడ్డ మా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు మా బాబు గారికి రేవంత్ రెడ్డి గారు నోటీసు పంపించడా అని చెప్పేసి నేను ఇక్కడ నుంచి అడగదలుచుకున్నా. ఎందుకంటే 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను రాజులు చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి దుర్బుద్ధితోటి కాంగ్రెస్ కమిషన్ గా మేము భావిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదని చెప్పి కుండ బద్దలు కొట్టడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్స్పర్ట్లు కానీ ఎంతో మంది చెప్పినా కానీ ఈ రేవంత్ రెడ్డి బుద్ధి మారలేదు. ఇది కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీంట్లో కేసీఆర్ గారి ఏ విధమైనటువంటి అవినీతి లేదని చెప్పేసి కుండ బద్దలు కొట్టి 1,00,000 సార్లు చెప్పిన రేవంత్ రెడ్డికి సిగ్గు లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజులలో వచ్చేది మా బీఆర్ఎస్ పార్టీ. బిడ్డ రేవంత్ రెడ్డి, నీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, నువ్వు స్టేట్ వదిలిపోయే రోజు దగ్గరలో ఉన్నది. బిడ్డ, నువ్వు చేసే కుట్రలు కుతంత్రాలు మొత్తం పింక్ బుక్ ముక్కు చేసి మెయింటైన్ చేస్తున్నాం. ప్రతి దానికి మీకు మూల్యం చెల్లిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను కొన్ని నెలలు జైల్లో ఉన్నాను, మీకు ఒక్కసారి నోటీసులు పంపిస్తేనే ఇంత భయపడుతున్నారు ఎందుకని చెప్పేసి అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దొంగలకు ఓటు నోటు దొంగ, నువ్వు చేసింది దొంగతనం కాబట్టి నువ్వు దొంగతనానికి జైలుకు పోయినావు. మా బాబు ఏం చేసిండు? 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులను రాజులు చేసేందుకు మీరు నోటీసులు ఇచ్చారని అడుగుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 కోటి ఎకరాలు మాగాని చేసేందుకు మా బాబుకు నోటీసు ఇచ్చారని చెప్పేసి అడగదలుచుకున్నాను నేను ఈ రేవంత్ రెడ్డిని. ఇదే విధంగా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలలో భారతదేశ పటంలో నట్ట నడువున అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపినందుకు మా బాబుకు నోటీసులు ఇచ్చారని చెప్పేసి అడగదలుచున్నారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే సిగ్గుచేటు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. వీళ్ళు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళ ఈ భారతదేశ స్వతంత్రంలో నువ్వు కట్టిన ఒక ప్రాజెక్టు లేదు. నువ్వు కాంగ్రెస్ అధిక సమయాన్ని పరిపాలించిన రాష్ట్రంలో కాంగ్రెస్ అట్టడుగు రాష్ట్రాలలో ఆత్మహత్యల్లో నెంబర్ 1 నిలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మా బాబు పట్టుమని 10 సంవత్సరాలని భారతదేశమే కాదు యావత్ ప్రపంచానికి చాటి చెప్పిండు. లిఫ్ట్ ఇరిగేషన్ 3 సంవత్సరాలలోనే కట్టి మాగాని చేసిండు అని చెప్పేసి ఇంగ్లీష్ ఛానళ్లకు వచ్చి ప్రపంచానికి చూపించారు. ఇంగ్లీష్ ఛానళ్లకు ఉన్నంత ఇంకిత జ్ఞానం ఈ లోకల్ ఉన్న కాంగ్రెస్ లీడర్లు లేకపోవడం, ఈ దుస్థితి పరిస్థితి ఈ తెలంగాణ ప్రజలు బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. హరీష్ రావు గారు కూడా నోటీసులు ఇచ్చారు, నేను ఆయన అటెండ్ అయినా అసలు ఏం జరిగింది, ఆయన కూడా ఎందుకు ఇవ్వడం జరిగింది? అందులో అసలు అవినీతి ఉంటే కానీ నోటీసులు ఇవ్వడానికి వాళ్ళు ఏంటంటే కావాలని కేసీఆర్ గారి పేరుని వాళ్ళు డ్యామేజ్ చేయడానికి, కేసీఆర్ గారు ఉన్నటువంటి ఇమేజ్ ని వాళ్ళు డ్యామేజ్ చేయడానికి ఆ ఉద్దేశంతో ఆయనని ఎంత పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన తక్కువ చూపించడానికి మా తెలంగాణ స్వతంత్ర సమరయోధుడు, మా విధాత, మా దాత, మా ప్రదాత, మా అన్నదాత కేసీఆర్ గారిని నోటీసులు వేయడం అంటే బిడ్డ ఖబర్దార్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నా. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.